కుట్టి అయితే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని చెప్పి తనైతే అక్కడ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కుట్టి అలా ప్రిపేర్ అవుతూ ఉండగా ఇంతలో సింహాద్రి అటుగా వచ్చి కుట్టిని చూసి, బిడ్డ ఎంత చక్కగా చదువుకుంటుందో, బిడ్డ ఎలాంటి చదువులు చదువుకుంటేనే కదా పొద్దున్న లాయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి సింహాద్రి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది అలా చదువుకుంటూ ఉండగా సింహాద్రి అయితే పద్దాలు ఇలా రాయే ఒకసారి అని చెప్పి పద్మంని పిలుస్తూ ఉంటాడు. ఇక పద్మమ్మ అయితే అక్కడ అలా పడుకుని ఉంటుంది. ఏందయ్యా ఎందుకు అలా పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒకసారి ఇటు రాయే, చూడే మన బిడ్డ ఎంత చక్కగా చదువుకుంటుందో, పోయి నువ్వు చాయ్ పెట్టి తీసుకొనిరా, బిడ్డ బాగా చదువుకోవాలి, నువ్వు వెళ్ళి చాయ్ పెట్టి తీసుకొనిరా అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి పద్మమ్మ అయితే సరేనయ్యా ఉండు, ఇప్పుడే వెళ్ళి చాయ్ పెట్టి తీసుకొని వస్తాను అని చెప్పి అయితే పద్మమ్మ వెళ్తుంది. ఇక కుట్టి అయితే అలా చదువుకుంటూ ఉండడం చూసి సింహాద్రి అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నా బిడ్డ మంచి చదువుకొని మంచి లాయర్ అవుతుంది అని చెప్పి అయితే సింహాద్రి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.